అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా పవిత్రమైన మరియు మన జీవనశైలిని మెరుగుపరిచే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. నిత్య పూజ పద్ధతి. మన సంస్కృతిలో ప్రతిరోజు దేవుడిని స్మరించడం ఒక గొప్ప ఆచారం. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, మనసును ప్రశాంతంగా ఉంచే ఒక సాధన కూడా. రోజు ప్రారంభం ఎలా ఉంటే ఆ రోజు మొత్తం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే దేవుని స్మరణతో మన దినచర్యను ప్రారంభించడం చాలా శుభప్రదం. ముందుగా మనం నిత్య పూజ చేయడానికి అవసరమైన సిద్ధత గురించి తెలుసుకుందాం. పూజ చేయడానికి ముందు మన శరీరం, మనస్సు, పరిసరాలు ఇవన్నీ శుభ్రంగా ఉండాలి. తెల్లవారగానే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించడం మంచిది. పూజ గది శుభ్రంగా ఉండాలి. దేవుడి విగ్రహం లేదా ఫోటో శుభ్రంగా ఉండాలి. పూజకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పువ్వులు, కుంకుమ, పసుపు, దీపం, నూనె లేదా నెయ్యి, అగరబత్తి, తాగునీళ్ళు మరియు నైవేద్యంగా పండ్లు లేదా ఇంట్లో చేసిన వంటకాలు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు పూజను ఎలా ప్రారంభించాలో చూద్దాం. పూజ మొదలుపెట్టే ముందు మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాంటి కోపం, ఆందోళన లేకుండా భక్తితో దేవుడిని స్మరించాలి. మొదటగా వినాయకుడిని స్మరించడం చాలా ముఖ్యమైనది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ శ్లోకాన్ని చదివి మనం పనులు నిరవధికంగా సాగాలని ప్రార్థించాలి. తర్వాత ఆచమనం చేయాలి. అంటే స్వల్పంగా నీటిని తీసుకుని 3 సార్లు పానం చేస్తూ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. తర్వాత సంకల్పం చేయాలి. నేను ఈరోజు భక్తితో దేవుడిని పూజను చేయబోతున్నాను అని మనసులో నిశ్చయించుకోవాలి. ఇప్పుడు దేవుని ఆవాహన చేసుకోవాలి. మనం పూజించే దేవుడిని మన ముందుకు ఆహ్వానిస్తున్నామనే భావంతో ఆవాహయామి, స్థాపయామి అని మనసులో అనుకోవాలి. దేవుడి విగ్రహానికి లేదా ఫోటోకు పసుపు, కుంకుమ అర్పించి పువ్వులు సమర్పించాలి. ఈ సమయంలో దేవుని రూపాన్ని మనసులో ధ్యానించాలి. దేవుని గుణాలు, కరుణ, మహిమలను గుర్తు చేసుకుంటూ కొద్దిసేపు ధ్యానం చేయాలి. ఇప్పుడు అర్చన భాగానికి వస్తాం. అర్చన అంటే దేవుని నామాలను జపిస్తూ పువ్వులు సమర్పించడం. మీకు తెలిసిన అష్టోత్తర శతనామావళి ఉంటే చదవవచ్చు. లేకపోతే సాధారణంగా ఓం నమః అని చెప్తూ పువ్వులు సమర్పించవచ్చు. అర్చన అనంతరం నైవేద్యం సమర్పించాలి. ఇంట్లో తయారు చేసిన వంటకం లేదా పండ్లు దేవునికి సమర్పిస్తూ ఇదం నైవేద్యం సమర్పయామి అని చెప్పాలి. ఈ సమయంలో మనం తినే ఆహారం ముందుగా దేవునికి సమర్పించడం ద్వారా అది పవిత్రంగా మారుతుంది. తర్వాత దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ఆహ్వానించడం. అగరబత్తి పెట్టి సువాసనతో వాతావరణాన్ని పవిత్రం చేయాలి. ఇప్పుడు హారతి ఇవ్వాలి. హారతి సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి దేవుని స్తుతిస్తూ హారతి తీసుకోవచ్చు. ఇది ఒక ఆనందభరితమైన క్షణం.
తర్వాత ప్రార్థన చేయాలి. దేవుడా, మా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఇవ్వు అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలాగే మన తప్పులను క్షమించమని ప్రార్థించాలి. పూజ ముగింపు సమయంలో దేవునికి ప్రణామం చేయాలి. తర్వాత నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. ఇలా ప్రతిరోజు నిత్య పూజ చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మనసుకు శాంతి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ముఖ్యంగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పూజలో ముఖ్యమైనది భక్తి. పెద్దగా సామాగ్రి లేకపోయినా మనస్ఫూర్తిగా చేసే పూజే దేవుడికి ప్రీతికరమైనది. మన పెద్దలు చెప్పిన ఒక మంచి మాట ఉంది, భావగ్రాహి దేవుడు. అంటే మన భావాన్ని, మన భక్తిని దేవుడు స్వీకరిస్తాడు. అందుకే మనం రోజు కొంత సమయం కేటాయించి నిత్య పూజ చేయాలి. ఇది మన జీవనంలో ఒక మంచి అలవాటుగా మారాలి. ఇలా నిత్య పూజను సులభంగా, శ్రద్ధతో, భక్తితో చేయవచ్చు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి.